మనం కూడా వెళ్దాం, ట్రై చేద్దాం. ఇంకా అరే మధు మనోడైతే లోడ్ వేసినాడు అనమాట ఇక్కడ. హాయ్ ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ నంద. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా బాగున్నాను అనమాట. ఇప్పుడైతే నేను మా ఇంటి దగ్గర ఉన్నా. ఆడికి పోదాం బా, ఈడికి మళ్ళీ చూద్దాం బా, అట్ట తిరుక్కొని. లేకపోతే ఏం కాదు, మళ్ళీ చూద్దాం, మళ్ళీ పోదాం బా. ఇట్లా పోదామా? సరేపా పోదాంపా. ఏంటంటే ఇంకా అలా మా ఇంటి దగ్గర ఉన్నాం అనమాట. ఇప్పుడు డిసెంబర్ టైం కదా, ఇంకా లాస్ట్ వీక్ ఇంకా నేను కూడా లీవ్ పెట్టా. ఇప్పుడు కొంచెం చిల్ అవుదాం అనేసి. రైట్కి బా, ఈడే సో ఇంకైతే నేను కూడా లీవ్ పెట్టాను అనమాట. మనోడు మధు కూడా అయితే లీవ్ పెట్టాడు. సో ఇంకా దానికోసం అయితే మనం ఊరికినే అలా ఒక ఈవినింగ్ రైడ్, ఒక చిన్న ఆఫ్ రోడ్ రైడ్ మరి చేద్దామనేసి వెళ్తున్నాం అనమాట. మా ఊరు బయట కడప రోడ్లోకి వెళ్తే అక్కడ ఒక మా పిల్లర్ ఏరు అయితే ఉంటుంది. ఆ ఏరు దగ్గర కొంచెం కిందకి వెళ్ళి వాటర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అక్కడి నుంచి ఇటు మా ఇండస్ట్రియల్ ఏరియా ఒకటి ఉంటుంది మా పిల్లర్ దగ్గర మదనపల్లి రోడ్లో. అక్కడికి మళ్ళీ వెళ్ళి అక్కడికి ఒక చిన్న ఆఫ్ రోడింగ్ చేసాం అనమాట, కొండెక్కించి. ఇది వచ్చేసి కొత్తగా బైపాస్ అయితే వేస్తున్నారు అనమాట. అంతే, ఇది హైవే మా ఊరు పిల్లర్ దగ్గర. ఈ రోడ్డు మొత్తం రెడీ అయిపోతే మాకు తిరుపతి చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ వెళ్ళిపోవచ్చు మేము. అప్పుడైతే మంచిగా టీ కాఫీ బ్రేక్ఫాస్ట్ రైడ్లు అయితే తిరుపతికి వెళ్ళేసి లైన్లో అలా వచ్చేయచ్చు హాఫ్ అన్ అవర్లో. అంటే హాఫ్ అన్ అవర్లో వెళ్ళడానికి, హాఫ్ అన్ అవర్ రావడానికి. మంచిగా అందరూ వాకింగ్ చేస్తున్నారు అనమాట కొత్త రోడ్లో. ఏంటి ఇది మూసేసినట్టున్నారే? అటుపక్క వెళ్ళాల్సింది మేము, రైడ్ అప్ సైడ్కి. అక్కడ మూసేశారు. నేను ఒకప్పుడు వచ్చినప్పుడు అయితే ఓపెన్లోనే ఉండింది. దెబ్బ అయిపోయాం. నేను ఫస్ట్ ఇప్పుడు ఆ రివర్ దగ్గరికి వెళ్దామని చెప్పాను మా ఊడికి. మనోడు మధు అయితే వద్దు, ఈ ఆఫ్ రోడ్కి వెళ్దామా, కొండ ఎక్కిద్దాం బాగుంటుంది అని అన్నాడు. సరే ఇటు పట్టుకొచ్చాడు అనమాట మమ్మల్ని. మళ్ళీ చిన్న రివర్ క్రాసింగ్ చేయాలి మనం ఇప్పుడు. అటైతే మనం ఎక్కింది ఆడే కదా సార్ మొన్న. అటు ఆ కొండ అయితే కనిపిస్తుంది కదా, ఆ కొండ అయితే ఎక్కించామన్నమాట మొన్న మేము బైక్స్ అయితే. మధు బైక్ అయితే ఈజీగానే వెళ్ళిపోద్దులేండి. పోనీరా, మనం కూడా వెళ్దాం, ట్రై చేద్దాం. ఇంకా వామ్మో నా ప్యాంట్ అయితే ఒక రేంజ్లో తడిచిపోయిందిరా. ఏడు వరకు ఉన్నాయిరా నీళ్ళు అసలాడా ప్యాంటు. నా ప్యాంట్ చూడ ఎలా అయిపోయిందో. ట్రైన్ వెళ్తుంది. వావ్,
మామూలుగా లేదు ఇక్కడ. బాగుంది. అటుపక్క దారి ఉన్నారు అసలు. సో ఇక్కడ ఇలానే కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మదనపల్లి రోడ్లోకి అయితే కలిసిపోతుంది. అది మొత్తానికి అయితే దారి కనిపెట్టేసాం, కానీ ప్యాంటు మాత్రం మొత్తం తడిచిపోయింది. ఆవిడ మధు అయితే మొత్తం గేర్ వేసుకుని వచ్చాడు, షూ కూడా వేసుకుని వచ్చాడు, షూ మొత్తం తడిచిపోయింది. సో ఇంక ఇదే అనమాట మదనపల్లికి వెళ్ళే రూట్ అయితే. నేరుగా ఇలానే వెళ్తే మదనపల్లి, చింతామణి, బెంగళూరు అయితే వెళ్ళిపోవచ్చు. మామూలుగా లేవు కదా రివర్ క్రాసింగ్లు. నువ్వు కెమెరా పెట్టింటేమ్రా. మనోడు కూడా ఇంతకుముందు అయితే యూట్యూబ్ చేసేటోడు, కాకపోతే మోటో వ్లాగింగ్ కాదు, నార్మల్ షార్ట్ ఫిల్మ్స్ అవి చేసేటోడు. దాని తర్వాత ఆపేసాడు. ఇంకా మోటో వ్లాగింగ్ చేద్దామనేసి యాక్షన్ కెమెరాలు అయితే తీసుకున్నాడు. ఇంకా చేయట్లేదు, ఇంకా స్టార్ట్ చేయాలి అంటున్నాడు అనమాట. సో మనోడు అయితే కెమెరాలు తెస్తాను, కొన్ని షార్ట్స్ తీసుకుందాం అన్నాడు. మేబీ వస్తే ఎక్స్పల్స్కి పెట్టి కొన్ని బైక్ కింద నుంచి షార్ట్స్ తీసి మనం వీడియోలో అటాచ్ చేద్దాం అనుకున్నాను, కాకపోతే తెచ్చినట్లేడు మావాడు. సో ఇదే అనమాట ఇంకా ఇండస్ట్రియల్ ఏరియా వచ్చేసి మా ఊర్లో. యాడ ఫిక్స్ చేయాలి నేను బేసిక్గా మనం జస్ట్ మిస్లో తప్పించుకున్నాను కుక్క. చచ్చిపోతుంటా. కెమెరా రికార్డింగ్ ఆన్ చేయడం మర్చిపోయాను నేను. బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఇప్పుడు కెమెరా అయితే రికార్డింగ్ అవుతుంది అనమాట. గోపురం కాదు, కింద ఉన్న డీజే కెమెరా కనిపిస్తుంది. ఇక్కడ ఉంది కెమెరా. మన వాళ్ళు అయితే కొంచెం ఆ రూట్ తీసుకుని వస్తున్నారు, నేను ఈ రూట్లోనే వెళ్ళిపోతున్నా. నాకు ఒక పక్కన అయితే భయం వేస్తుంది అనమాట, ఇది ఎక్కడ పడిపోద్ది అనేసి. ఎక్కడ పడకూడదని కోరుకుందాం. సో చూద్దాం. గట్టిగానే ఉంది మౌంట్ అయితే, ఇది పడదలే. సో ఇప్పుడైతే మనం ఆ ముందర కొండను ఎక్కిద్దాం. మనోడైతే దూసుకొని పోతున్నాడు ఎటు పడితే అటు, మన అటు వెళ్ళడానికి ఉండదు. అదంటే ఏడీవి
మనదేమో క్రూజర్ కదా. కాకపోతే మనమైతే ఆఫ్ రోడింగ్ ఎట్టుకునే చేయొచ్చు. నేను చేసే వీడియోలు తీయలేదు అంతే. అలాంటి చోట్ల ఎక్సలేటర్ అయితే ఎక్కువ ఇవ్వమాకండి అంతే. ఎక్కువ ఎక్సలేటర్ ఇస్తే ఏమవుద్దంటే బ్యాక్ టైర్ అయితే స్లిప్ అయిపోద్ది. ఓరని ఏందప్పా ఆడిపోదాంపా. అమ్మో అమ్మో ఇటు ఈడా లుక్ ఏముందో చూడండి ఒకసారి. వ్యూ అయితే అదిరిపోయింది. అక్కడ ఉన్నాడైతే ఇప్పుడు పైకి ఎక్కిస్తున్నాడు అనమాట. అక్కడ ముళ్ళు ఉంటే తీసేసి. పంచర్ అయితే అంతే, ఇంకా ఎక్స్పల్స్ అయితే ఈడే వదిలేసిపోవాలా. $98K పంచర్ అయితే ఎక్స్పల్స్ ఈడే వదలాలా. పంచర్ అయితే ఎక్స్పల్స్ నీడే పెట్టేసిపోవాలి. ఇంకా ఎక్కుతుంది కదా ఆడా నీకు. స్లోగా బా, ఎక్కువ ఎక్సలేటర్ ఇద్దు. లోడద్దురా. హెల్మెట్ వేసుకుంటా ఎందుకంటే మంచి తగులుతుంది. మధు ఎక్సలేటర్ ఎక్కువ ఇద్దు. మనోడైతే లోడ్ వేసినాడు అనమాట. ఇక్కడ సైలెన్సర్ తగులుకుంటుంది. ఇక్కడ వెనక్కి లాగు, వెనక్కి లాగు, నువ్వు వెనక్కి లాగరా. మొత్తానికి అయితే ఇక్కడ తీసుకొచ్చాం అనమాట.
ఇదిగా కనిపిస్తుంది కదా, కింద నుంచి అయితే బైక్స్ ఎక్కించుకొని వచ్చామన్నమాట పైకి. ఈ కనిపిస్తుంది కదా, ఇదంతా మా ఊరు పిల్లరు. ఈ కొండలన్నీ చాలా బాగుంది చూడటానికి. ఎర్లీ మార్నింగ్ అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఇక్కడ పెట్టాం మేమైతే బైక్స్ మొత్తానికి. ఇక్కడ మన బైక్, అక్కడ మధుది, ఇది కూడా మనదే. ఇక్కడ చూస్తున్నాం అనమాట. మనోడు జస్ట్ చూస్తున్నాడు ఇంకొంచెం పైకి వెళ్ళొచ్చాము అనేసి బైక్స్ ఇక్కడ పెట్టేసి కొంచెం పైకి వెళ్తున్నాం. ఇంకా పైకి ఎందుకురా, మళ్ళీ మొబ్బు అయిపోతే వెళ్ళడానికి సినిమా కనిపిస్తుంది మనకి. బేసిక్ ఏంటంటే నేను షూ వేసుకుని వచ్చున్నాను, కాకపోతే నేను ఈ స్లైడ్స్ వేసుకుని వచ్చా. షూ వేసుకొని వచ్చుంటే మంచిగా ఉండేది. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా అలా నార్మల్గా అలా వచ్చేసామన్నమాట. అవుట్ ఆఫ్ అవర్ ఓన్ రిస్క్ అంతే ఇది ఇంకా. సో ఇప్పుడు మనం ఇంకొంచెం పైకి వెళ్ళడానికి చూస్తున్నాం. సో బాగానే ఉందన్నమాట. అయితే ఇక్కడ స్లిప్పరీ లేదు, చూసుకుని వస్తున్నాం. మరీ స్లోప్ ఉంటే మేము కూడా రాము కూడా. బాగానే ఉంది. ఇంకా పోలేం, చాలు ఇంకా వద్దులేరా, ఇదే అది. సో ఇంక ఇక్కడ అక్కడ ఆపేమొద్దు, ఆడాపి వద్దు ఇంకెందుకు. సో ఫైనల్గా కొంచెం ఫ్లాట్ ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట పైన. సో చూస్తున్నారు కదా, ఇదే మొత్తం ఇక్కడ అంతా గ్రాస్, చెట్లన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇంకా కనిపించేది అంతా మా ఊరు పిల్లరు. నాట్ 98K ఇంకేం ఎక్కించేదే. మొత్తానికి ADV బైక్తో పాటు మన క్రూజర్ బైక్ కూడా తీసుకొచ్చాము. దాంతోపాటు ఇంకా FZ అయితే ఇంకా అసలు దానికి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా తక్కువ. మన రోలిన్ కన్నా 180 mm ఉంటుంది. నాకు తెలిసి మనం ఇంకోటి కూడా చేయొచ్చు. పోయిన దారిలోనే ఈ పక్క అన్న దారి ఉంటే నుంచి దిగేచ్చు. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న, నాకు తెలిసి మనం ఇంకోటి కూడా చేయొచ్చు. పోయిన దారిలోనే ఈ పక్క అన్న దారి ఉంటే నుంచి దిగేచ్చు. ఇంక దారి లేదు, ఇక్కడ కనిపిస్తుంది కదా, అన్ని గుట్టలు ఉన్నాయి. కానీ మనం కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు ఇది ఆడవరకు వెళ్ళిపోవచ్చురా. ఆడవరకు పోవచ్చు, మళ్ళీ ఆ పక్కకి దారి లేదు. దారి లేకపోతే రిటర్న్ వస్తాను నేను చెప్పి. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వీడియో ఎండ్ చేస్తే అయితే ఇంకా ఛార్జింగ్ కూడా అయిపోతూ వస్తుంటుంది నాకు తెలిసి. లాస్ట్ ఇది ఒకటి వెళ్ళిపోదాం బా. ఎక్కడికి పోదాం, ఎంత దూరం ఉందో చూద్దాం. ట్రైన్ గుండె ఏం లేదు, మనం ఆ కొండ మీదకి పోగలుగుతాం అంతే. ఈనాడికే దీనికన్నా హైటే కదా అది. హైటే సో ఇదంతా ఫ్లాట్ సర్ఫేస్ అనమాట. కొంచెం ముందరికి వెళ్ళి వెనక్కి వెళ్ళిపోదాం అనేసి ఇలా వెళ్తున్నాము. ఎక్కడ ముళ్ళు ఉన్నాయో, ఎక్కడ బాటిళ్ళు ఉన్నాయో. మీ దుంపలుగా ఇక్కడంతా కూడా బాటిల్ తీసుకొచ్చారు కదరా. ఓకే, అయితే ఇప్పుడు ఇంకా తమ్ముళ్ళకి ఒక ఫోటో అయితే తీసుకుంటున్నాం అనమాట. మనోనైతే ఇటు తీసుకొచ్చి పైకి ఇక్కడ పార్క్ చేయమన్నాము. అరే అటు గుంట ఉంది, జాగ్రత్త. ఆల్ రైట్, ఇంకొంచెం ముందుకు రా. చాలు. ఇంకా లైట్ అయితే ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ అయితే వచ్చేసాము. ఇంకా కిందకి ఇలా దిగేస్తే వెళ్ళిపోవటమే. ఇంకా అక్కడ రోడ్డు కనిపిస్తుంది కదా, ఆ రోడ్లోకి వెళ్ళిపోతాం అనమాట. ఈ వీడియో అయితే ఇంతే. ఇంకా నేను తీసినా కూడా ఏం కనపడదు, నైట్ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.